పవన్ కళ్యాణ్ చిత్రాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన దైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఏపీలో ప్రజలు పడుతున్న సమస్యలపై తన దైన రీతిలో స్పందిస్తూ వారికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సమస్యలపై పవన్ స్పందించారు. మొదట్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీకి తన సపోర్ట్ ఇవ్వడంతో ఆయన కూడా వారితో కలిసిపోయారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానేంటో చూపించాడు పవన్. సాదా సీదాగా పెట్టుకున్న జనసేనకు ఏకంగా రాజకీయాల్లో పోటీ చేసే అర్హతను సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. దాంతో తెలుగుదేశం వైకాపా నాయకుల్లో భయం పట్టుకుంది. పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయమని నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ సీఎం అవుతానని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి మరో 2 సంవత్సరాల కాలం ఉండగానే ఇప్పటికైనా హడావిడి చేసేస్తున్నారు జగన్. దాంతో జగన్ పార్టీ నాయకులు అధికారం మాది అన్న ఆనందంలో ఉన్నారు. కానీ రాజకీయ విశ్లేషకుల ఆలోచన ప్రకారం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే జగన్ సీఎం అవటం సాధ్యం కాదంటున్నారు. గత ఎన్నికల్లో లాగా పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుంటే జగన్ కు ఛాన్సులున్నాయంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే సీరియస్ గా తీసుకున్నారట. పవన్ కదలికల్ని కనిపెట్టమని జగన్ కొంతమంది వ్యక్తులను సీక్రెట్ గా నియమించేశారట. పవన్ రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తనకు తెలియచేయాలని చెప్పారట. దీంతో వారు పవన్ కళ్యాణ్ ను ప్రతి నిమిషం గమనిస్తున్నారట. మొత్తం మీద పవన్ రావటం వల్ల జగన్ సీఎం అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.